సీతమ్మను శ్రీరామచంద్ర ప్రభువు వద్దకు తీసుకొని పోతానని చెప్తూ హనుమ ఇలా అంటున్నాడు. పృష్ఠమారోహమేదేవి మావికాంక్షస్వ శోభనే యోగమన్విచ్ఛరామేణ శశాంకేనేవ రోహిణీ కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్భిష మత్పృష్ఠం అధిరుహ్యత్వం తరాకాశ మహార్ణవౌ. అమ్మా, నా పృష్ఠం అధిరోహించు, చంద్రునితో రోహిణిని కలిపినట్లు కలుపుతాను. శ్రీరామచంద్రునితో నిన్ను, చంద్రునితో సూర్యునితో అగ్నితో సమానంగా ఉన్న నా పృష్ఠాన్ని అధిరోహించు. ఈ ఆకాశ మహాసముద్రాన్ని తరిస్తావు నువ్వు. అయితే ఇక్కడ సీతాదేవిని తన యందున్న శక్తిగా స్వామి ఉపాసిస్తున్నప్పుడు ఆ శబల శక్తికి పరబ్రహ్మ సంయోగాన్ని కలిగించాలి. ఆ విషయాన్నే మహర్షి ప్రస్తావన చేస్తున్నారు. ఎలా? స్వామి మొదట సీతతో అనిన మాట హుతమైన హవ్యాన్ని అగ్ని ఇంద్రుని కొరకు ఇచ్చినట్లు అని. ఇది కర్మ మార్గము. ఈ హవ్యానికి అంటే తేజోరూపమైన ఆ ద్రవ్యానికి తదుద్దేశ దేవతా సేవనమైన తరువాత నాశనమున్నది కనుక అలా కాదు, అది కాదు మార్గము. మరేమి? యోగముననుసరించి చేరుస్తాను అంటున్నాడు హనుమ. ఎలా? ఇళ, పింగళ, సుషుమ్నా నాడుల ద్వారా చెప్పబడుతున్న యోగమును వలె ఆకాశమును తరింపజేసి ఆ చంద్రుని యందు చేరుస్తాను అంటున్నాడు హనుమ. విశ్వం శరీరమిత్యుక్తం పంచభూతాత్మకం మునే చంద్రసూర్యాగ్ని తేజోభి జీవ బ్రహ్మైక్యరూపకం త్రిస్రః కోట్యస్తదర్థే శరీరే నాడ్యో మత తాసు ముఖ్యాసు దశ ప్రోక్తాః తాసు తిస్రోవ్యవస్థితా ప్రధానా మేరు దండేత్ర చంద్ర సూర్యాగ్నిరూపిణి ఇడావామే స్థితా నాడీ శుక్లా చంద్రస్వరూపిణి శక్తి రూపాతు సా నాడీ సాక్షాదమృత విగ్రహ దక్షిణేయ పింగళాఖ్యా పుం రూపా సూర్య విగ్రహ సర్వతేజోమయా సాతు సుషుమ్నా వహ్నిరూపిణి. ఇది షట్చక్ర వికృతి. ఇది యోగశాస్త్రము నిర్ణయం చేస్తోంది. దీనికే మేరుదండయోగమని పేరు. యోగాన్ని అనుసరించే ఉపాసకులకు చంద్రవిద్య, భానువిద్య అని 2 విద్యలున్నాయని, ఇవి 2 చంద్రమండల మధ్యగా అంటాం కదా, అలా చంద్రమండల మధ్య అయిన ఆ పరాశక్తి స్వరూపాన్నే చెప్తున్నాయని మనకు తెలియాలి. పృష్ఠ అధిరోహణం చేయడమంటే మూలాధారమందున్న శక్తిని నిరూపించడమే. అదీగాక స్వామి సీతాదేవిని హే శోభినే అని సంబోధిస్తాడు. శోభన అని పరాశక్తికి పేరు. ఆ పేరుగల శక్తికి నిరవధ్యమైన స్థితి, దయాగుణము, అపానదశ, అప్రాణిరూపమైన లక్షణము ఉంటాయని శాస్త్రము చెప్తోంది. పృష్ఠమైన మూలాధారమందు అపాన సంయోగంతో పరమేశ్వర వియోగ లక్షణం చేత ముడుచుకొన్న అప్రాణశక్తిగా ఉన్న ఆ దయామూర్తిని చంద్ర విద్యారూపంగా సంబోధించి ఆ స్వామి యోగి అయి మేల్కొలుపుతున్నాడు. ఇది ఆ తల్లి స్వరూపము, ఇది ఆ స్వామి సామర్థ్యము, ఇది మహర్షి మనకు చెప్పదలుచుకున్న విషయము. స్వామి సీతమ్మతో సంభాషణ నడుపుతున్నాడు. అమ్మా, నేను ఇక్కడకు ఎలా వచ్చానో అలాగే ఆకాశ మార్గంలో నిన్ను తీసుకొని వెడతాను. సంశయము అవసరం లేదు అన్నాడు. ఆ మాట వినిన సీతాదేవి హర్ష విస్మిత సర్వాంగి అయినదట. ఇదే దేవత అనుగ్రహము. దేవతకు సంతోషము, ప్రీతి కలగడమే ఆమెకు మనయందున్న
మన యందు కలిగిన అనుగ్రహమునకు సూచిక. పైకి తల్లి అంటున్నది, ఏమయ్యా, నీవేమో అల్ప శరీరుడివి, దూరమా చాలా ఉంది, ఏ విధంగా నన్ను మోసికొని పోగలవు అన్న ఆ తల్లి మాట వింటుంటే ఆంజనేయ స్వామికి క్రొత్తగా ఏదో పరాభవం జరిగినట్లయిందట. ఉపాస్య దేవతానుగ్రహం తప్పుతున్నదేమో అనే దుఃఖము అంతర్విషయము, బాహ్య విషయము పౌరుషము. నెమ్మదిగా చెట్టు దిగాడు హనుమ. సీతాదేవికి విశ్వాసాన్ని కలిగించడం కోసం తన శరీరాన్ని స్వామి పెంచటం ప్రారంభం చేస్తున్నాడు. హరి పర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రధనుష్ట్రో నఖో భీమో వైదేహీమిదం అబ్రవీత్. హనుమ పెరిగేడు, పర్వత సమానుడయ్యేడు. ఎర్రని ముఖము, మహాబలత్వము, వజ్రదంష్ట్రలు, అటువంటి గోళ్ళు, భీమరూపము అన్నీ వచ్చేయి ఆయనకు. అగ్ని లక్షణం, వాయు లక్షణం, ఇంద్ర లక్షణం, రుద్ర లక్షణం అన్నీ వచ్చేయి స్వామికి. ఇదే స్వామి పంచముఖ స్వరూపము. అటువంటి రూపాన్ని చూపిస్తూ ఈ అరణ్యాలలో, వనాలలో ప్రాకార ప్రాసాదాలతో రావణ సహితంగా ఈ లంకను పెకలింపగల సామర్థ్యము, శక్తి నాకున్నది కనుక ఉపేక్షింపకు, శోకాన్ని విడిచిపెట్టు. నిన్ను లక్ష్మణ సహితుడైన రామచంద్రుని వద్దకు చేరుస్తాను అంటాడు హనుమ సీతమ్మతో భక్తిపూర్వకంగా.